నమస్తే. నా ముందు తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా అంశాల్లో కొంత గట్టిగా మాట్లాడుతున్నారు, బీసీ నినాదంతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా అవసరమైతే ప్రభుత్వాన్ని కొంత వ్యతిరేకించే మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ మల్లన్నకి ఏమైంది, ఉంటాడా, బయటకు వస్తాడా, ఇట్లాంటి రకరకాల డిబేట్స్ జరుగుతున్నాయి. ఆయనతోనే మనం డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నమస్తే. నమస్తే రఘు. ఏంటి ఉంటున్నారా, బయటికి వెళ్తున్నారా, ఏమన్నా అట్లాంటి వాతావరణం కనిపిస్తున్నట్టున్నది? పోయేది ఎక్కడ? మీ పార్టీలోంచి ఏమైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? దేనికోసం పోవాలి తెలియదు, మరి బయట డిస్కషన్ జరుగుతున్నది. వాళ్ళని అడగాలి. మీరు ఎవరైతే వాళ్ళని అడిగితే అవన్నీ స్పెక్యులేషన్స్ అవుతాయి, మిమ్మల్ని అడిగితే క్లారిటీ వస్తుంది. అంటే ఒక విషయం ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఉంటుండా పోతుండా వాయిస్, తీన్మార్ మల్లన్న వాయిస్ ఆల్వేస్ ఇట్లనే ఉంది. ఎప్పుడేం తగ్గలే, ఎప్పుడేం మాట్లాడలే, లేకపోతే ఎప్పుడేం ఏదో లొంగిపోయినట్టు అట్లేం చేయలేము. మేము బరాబర్ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉన్నాం, ఎవరి కోసం మాట్లాడాలో వాళ్ళ కోసమే మాట్లాడుతూ ఉన్నాం. ఇలా తీన్మార్ మల్లన్న ఇట్లుందంటే మా వాయిస్ అట్లుంది కాబట్టే ఉంది, ఇప్పటి వరకు నిలబడ్డాం. ఇక తీన్మార్ మల్లన్న ఉంటాడా పోతాడా అంటే, మా కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయమంటున్నటువంటి వాళ్ళం, మా కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయించుకునేటువంటి వాళ్ళం మేము ఎడిగిపోతామండి. ఈ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి విధానాలు అమలు చేయలేనటువంటి వాళ్ళు పోతారేమో, పోతే మాకేం సంబంధం? మాకు రాహుల్ గాంధీ గారి భరోసా, ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి ఒక భరోసాతోటి మేము 100% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయబోతా ఉన్నాం, చేస్తాం. కాబట్టి మీరు మాట్లాడేది ఒక యాక్టివిస్ట్ లాగా, బయట ఉన్న వ్యక్తిలాగా కనబడుతున్నది. ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. కొంత డిలే జరిగినా ఆ పార్టీని వెనకేసుకుంటూ వస్తాడు. కానీ మీరు ఒక డెడ్ లైన్ పెడుతున్నారు కదా, ఇక్కడ మీరు మాట్లాడే మాటలు ఒక డెడ్ లైన్ కనిపిస్తున్నది. మేము డెడ్ లైన్ పెట్టుకోలేరు రఘు, ఇది మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16లో పెట్టినాం మేము ఈ మాట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 6 నెలల లోపల కులగణన చేస్తాము, 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ని మేము అక్కడ ప్రస్తావించినాం. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి మాట నిలబడడం కోసం మేము ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది ఇది ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్న రిజర్వేషన్లను 33 నుంచి తీసుకొచ్చి కింద బారేసింది, 20% లోపు తెచ్చింది. అసలు కులగణనే వద్దు, అసలు కులగణనే చేయకూడదని భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి చేసేది ఏదన్నా ఉందంటే అది రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. కాబట్టి మేమే చేయగలుగుతాం, కాబట్టి మేమే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు కదా ఇప్పుడు డెసిషన్స్ తీసుకొని నిర్ణయాలు జరిగి హైకమాండ్తో మాట్లాడి నిర్ణయాలు అమలు చేయాల్సింది ఇక్కడున్న నాయకులు కదా మెయిన్. ఇక్కడున్న నాయకుల మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు ప్రతి సందర్భంలో రాహుల్ గాంధీ అంటున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి అంటలేరు, ఎందుకు కోమటిరెడ్డి అంటలేరు, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటలేరు? వీళ్ళు కదా ఇక్కడ ఇప్పుడు మా అమలు చేసేది అందరికీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, నేనైనా, ఎవరైనా కూడా ఆ పార్టీలో రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ కింద పనిచేస్తా ఉన్నాము. మా అధినాయకుడు ఆయన. కాబట్టి అధినాయకుడి మాట శిలాశాసనం మాకు. ఇది నేను చెప్తా, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, మాకు శిలాశాసనం అని చెప్పి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఎవరైనా తప్పుదో పట్టిస్తే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అట్లా పట్టిస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరన్నా ఆ ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో తలదించుకునేట్లాగా చేస్తే మేము ఒప్పుకోము. కాబట్టి మేము రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ పెడతాం, ఆయన మాటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఆయన వల్లనే ఇది జరిగింది అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా మేము చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, అంటే మీ పార్టీ క్లియర్గా ఉన్నది, లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరితగతిన పెట్టాలి, కేంద్ర నిధులు ఆగిపోతున్నాయి, సో ఇమీడియట్గా పెట్టాలని నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా జాబితాని రెడీ చేసే క్రమంలో ఉంది. అంటే ఈ 42% రిజర్వేషన్ అమలు జరగక ముందే ఎలక్షన్స్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి మీలాంటి వాళ్ళు అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నామంటే రఘు, క్లియర్గా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అవును, చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజల ఓట్లు కోల్పోతుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మా పార్టీ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి దాన్ని అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అనేది మాకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. 42% టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించాలి అని అనుకున్నప్పుడు కొంత మా బీసీల ప్రయోజనాన్ని కాంక్షించినట్టు అవుతుంది. ఫిర్బీ అది పార్టీ పెట్టే భిక్ష మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మాకు అది వద్దని చెప్తున్నాం. అదొద్దు, మాకు బాధ్యత రావాల్సిన వాటా రావాలి. ఎట్లా వస్తుంది వాటా? మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు 42% రిజర్వేషన్ కావాలంటే ఒక డెడికేట్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఈ బీసీలు సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడ్డారని చెప్పి నిర్ధారించి వాళ్ళ లెక్కలు తీసి మనం సుప్రీంకోర్టుకు
ఇవ్వగలిగితే కనుక సైంటిఫిక్ డేటా ఇవ్వగలిగితే కనుక కొంత సుప్రీంకోర్టును మెప్పించవచ్చు. కానీ ఇక్కడ కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. అట్లే ఈ ఏదైతే రిజర్వేషన్ ఫిక్స్ చేయడం కోసం మా దగ్గర ఇంతమంది వెనకబడి ఉన్నారు కాబట్టి మేము ఇవ్వడానికి మాకు అవకాశం కల్పించండి సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు. అది చేయకుండా లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం, దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాల్సిందిగా ఇక్కడ రిజల్యూషన్ పాస్ చేసి పంపించడం. కులగణన మీద ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసినట్టున్నారు కదా 42% మీద. కులగణన ఎవరు చెప్పినా ఆగదు, కులగణన జరుగుతుంది. అయితే కులగణనకు 2-3 ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే కులగణన ఏదో తూతూ మంత్రంగా చేసి ఆడేటోడే అంత ఖరాబ్ అయిపోయిందా డాటా అంతా చెదలు పట్టిందా అని చెప్పే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మేము అత్యంత జాగ్రత్తగా ఒక కమిషన్ ద్వారానే ఇదంతా జరగాలని చెప్తా ఉన్నాము. ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మేమే అమలు చేయాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకరో ఇప్పుడు కులగణన జరగకుండా లేకపోతే కాస్ట్ సెన్సస్ జరగకుండా ఎలక్షన్ ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రమాదంలో ఉంటుంది. స్టార్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంటే అల్టిమేట్ గా మేం ప్రమాదంలో ఉన్నట్టు. అంతే కదా. కాబట్టి అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని ప్రమాదం అంచులోకి తీసుకుపోకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం మా 100 శక్తులు ఉపయోగిస్తాం, ప్రయత్నం చేస్తాం. మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే, కులగణన చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే కాంగ్రెస్ పని అయిపోతుంది అంతే కదా రఘు? అంతేనా? మేము ఇచ్చిన మాట అది. మేము ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీని అట్లా కానివ్వం కూడా. ఇవాళ కొంతమంది స్వార్థం కోసమో ఎవరి స్వార్థం కోసమో ఈ బీసీ కులాలను విస్మరించి వాళ్ళని ఇంకా అట్లనే పెట్టి కాస్ట్ సెన్సస్ రాహుల్ గాంధీ గారి మాటను కూడా తప్పుదో పట్టిస్తామంటే మేము ఊకునే పరిస్థితిలో లేము. మేము బీసీలుగా కాంగ్రెస్ పార్టీని కాపాడు. నా పాయింట్ ఏంటంటే ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ త్వరగా పెట్టాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తున్నది, ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు పెట్టకపోతే కేంద్ర నిధులు రావు, చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ 7-8 మంత్స్ అయిపోయింది, ఏది దాదాపు 1 year అవుతున్నది సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి సర్పంచ్లను నియమించాలి అని. సో ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి? మీరు ఆప్షన్స్ చూపించండి. నేను చెప్తున్నా కులగణన డిలే అయ్యే అవకాశం ఉంది. కులగణన చేసి ఎందుకు డిలే అవుతుంది? ఒక మాట వాళ్ళు అంటున్నారు ఎందుకు మొత్తం డేటా బీహార్లో కులగణన చేసింది 5 వారాల్లో. 5 వారాల్లో చేశారు బీహార్లో కులగణన. తెలంగాణలో జనాభా 3.5 కోట్లే, బీహార్లో ఎక్కువ ఉన్నారు. బీహార్లో హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉన్నాయి. చివరికి కోర్టు ముందు మళ్ళీ కోర్టు తిరస్కరించాలి. ఫస్ట్ లెక్క చెప్పిడా కోర్టు సంగతి తర్వాత. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, పద్మశాలీలు ఎంతమంది, యాదవులు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, డక్కలోళ్ళు ఎంతమంది, పెద్దమ్మలోళ్ళు ఎంతమంది, ఈ లెక్క చెప్పు ఫస్ట్. ఈ లెక్క కదా, ఈ లెక్క అడుగుతుంది. నువ్వు ఈ లెక్క డెడికేట్గా బీసీల ముందు పెడితే బీసీలు ఏం కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ నువ్వు ఈ లెక్కనే చెప్పకుండా ఇప్పుడు 6 నెలల కాలానికి ఆడ ఆగిపోతుందని చెప్తా ఉన్నారు. 6 నెలల కాలానికి మనకు నిధులు ఆగిపోతాయి. ఏడిపోతాయండి నిధులు? ప్రపంచ బ్యాంక్ ఎత్తుకపోతుందా? బీసీల ప్రయోజనం కంటే అది పెద్దదా మాకు? ఇప్పుడు 6 నెలల కాలం పాటు నిధులు ఆగిపోలేదా? మరి ఇప్పుడే కొత్తగా ఎందుకు ఆగిపోతాయి? ఆగిపోతే ఆగిపోని బీసీలు 70 సంవత్సరాల నుంచి అన్నీ ఆగిపోయే బతుకుతున్నారు కదా. ఒక 6 నెలలు ఆగిపోతే తప్పే ఉంది. కాబట్టి కాస్ట్ సెన్సస్ చేసి ఫస్ట్ నీ ప్రయత్నంలో లోపం లేదని మేము నిరూపించుకోవాల్సిన అవసరం. ఏం చేస్తారంటే నాకున్న అంచనా ఎలక్షన్స్ నోటిఫికేషన్కి ముందు కాస్ట్ సెన్సస్ చేస్తున్నామని జస్ట్ ఒక స్టెప్ ప్రారంభించి క్లోజ్ చేస్తారు కదా. పార్టీస్ ఏం చేస్తాయి గతంలో లాగా లేము రఘు. ఈసారి బీసీలో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఆయన పార్టీ హైకమాండ్ ఆదేశాలతో గవర్నమెంట్ ఆదేశాలతో మంత్రి హోదాలనే చెప్పిండు కదా. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రిగానే చెప్పిండు కదా ఆయన. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాట ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో సర్పంచ్ ఎన్నికల సన్నద్ధత కార్యక్రమాలు ఈలోపు నాకు తెలిసి ఈలోపు క్యాస్ట్ సెన్సస్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. సమగ్ర కుటుంబ సర్వే రఘు, సమగ్ర కుటుంబ సర్వే ఎన్ని రోజులలో చేసుకున్నాం మనము? ఒకటే రోజులలో చేసుకున్నాం. మరి ఇంకేముంది ఇబ్బంది ఏముంది? ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసుకునే శక్తి తెలంగాణ ప్రభుత్వం దగ్గర. క్యాస్ట్ సెన్సస్ లెక్క పెడతానికి 4 గంటలు చాలు.
ఇప్పుడు కులగణన సరే చేస్తారన్న నమ్మకం మీకున్నది, సరే చేస్తారు, ఆ డేటా మళ్ళీ కోర్టు ముందుకు వెళ్తుంది, కోర్టు ఎవరో ఒకరు వెళ్తారు, లేకపోతే ఇంకేదైనా జరుగుతుంది. నువ్వు కులగణన ఆధారంగా నువ్వు రిజర్వేషన్లు పెంపు అనే అంశం వచ్చినప్పుడు కోర్టు, అదే అంటున్నాను నేను, అల్టిమేట్ గా రిజర్వేషన్స్ కులగణన చేయంగా ఏ కోర్టు అయితే అడ్డుకుంటలేదు కదా. ఎవరికైనా ఇబ్బంది ఉందా? లేదు, ఎవరికి లేదు. ఫస్ట్ నీకు క్లియర్గా ఉన్న అంశం కులగణనకు క్లియరెన్స్ ఉంది, యూ డూ ఫస్ట్ దట్, అది కంప్లీట్ చేద్దాం. ఓకే, అది కంప్లీట్ చేసి ఎస్ ప్రజలారా మీ కులగణన చేసినాం, బీసీలకు ఇగో ఇంత శాతం వాటా రావాలి, యాజ్ పర్ కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని మేము చెప్పినాం. ఇగో ఇప్పుడు కులగణన చేసినాం, చేస్తే ఇగో ఈ కులగణన ప్రకారం బీసీలో ఈ లెక్క తేలింది, బీసీలో క్యాస్ట్ వైజ్ ఈ లెక్క తేలింది, బీసీలో ఉన్నటువంటి టాప్ 5 కమ్యూనిటీస్ మాత్రమే అవకాశాలు పొందుతా ఉన్నాయి, ఈ కింద ఉన్నటువంటి బాల సంతాయనకు కూడా రావాలి, కాబట్టి ఇగో బాల సంతాయనకు ఇంకో టికెట్ మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి కూడా అక్కడికి వస్తుంది. అవును, అక్కడికి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ 42 కులగణన చేసిన 42% ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోపు అమలు చేయడంకున్న ఆప్షన్స్ ఏంటి? అమలు చేయకపోతే అగ్గి పుడుతుంది. మరి ఇప్పుడు 50% మించకూడదని సుప్రీంకోర్టు చెప్తున్నదట కదా. 50% మించకూడదు అనేది తర్వాత మాట. ఎప్పుడు 50% ఎప్పుడు మించకూడదు? నువ్వు డెడికేట్ కమిషన్ వేసి లెక్కలు తీసుకురా అని చెప్పింది. ఓకే, నువ్వు ఆ లెక్కలు లేకుండా మరి ఇదివరకు 33% ఉంది కదా, అప్పుడు దాటింది కదా. మరి అంటే నువ్వు డెడికేట్ కమిషన్ వేసి నువ్వు లెక్కలు తీసుకొని వచ్చి లెక్కలు పక్కాగా చెప్పు, పక్కాగా చెప్తే మాకేం ప్రాబ్లం లేదని చెప్పి, నువ్వు పక్కాగా చెప్పే ప్రయత్నం చేయకపోతే మోసమే అవుతుంది కదా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తన విస్తృతమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి ఎంతవరకు ఈ అంశాన్ని తీసుకుపోగలుగుతూ అంతవరకు తీసుకుపోవాలి. ఇప్పుడు అందరు లీడర్లతో మీరు కలిసి మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు కదా, ఆల్ నల్గొండ జిల్లా అన్ని లీడర్లతో, మంత్రులతో. సో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లున్నది? మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి పోకండి, ఇక్కడ ఉన్న లీడర్ల సంగతి చెప్పి. ఇక్కడున్న లీడర్లకు సంబంధించి నేను, ఎందుకంటే వీళ్ళతో ఎంతవరకు అవుతుందో నాకు తెలుసు కాబట్టి, ఇందులో ప్రధానంగా రిజర్వేషన్ అనేటువంటి తేనె తుట్ట తెరువు వీళ్ళు రారు. ఎందుకంటే వీళ్ళకి బీసీ ఓట్లు అవసరం కదా, బీసీ ఓట్లు అవసరం కాబట్టి మనం అనుకున్నాం చేసేద్దాం కానీ ఉంటుంది. లోపలేముంటుంది అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ బయటికి మాత్రం ఇది, వీళ్ళు బయటపడ్డ రోజు మాత్రం చాలా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు బయటపడతారు? నీ క్యాస్ట్ సెన్సస్ బయటకు వచ్చినప్పుడు బయటపడతారు. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లోకల్ బాడీస్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఈ వ్యవస్థ అన్నది ఎమ్మెల్యేలను నిర్దేశించే వ్యవస్థ ఇదంతా కూడా. అంటే వాళ్ళ పట్టు ఉంటేనే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ పార్టీలు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళని ప్రజలు మొబిలైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, కామారెడ్డి డిక్లరేషన్లో 24,000 మంది ప్రజాప్రతినిధులను తయారు చేస్తాం, 42% రిజర్వేషన్ ఇచ్చి అన్నారు. చేయగలుగుతారా? అసలు ఆ వర్గాల యొక్క ఇవే కదులుతాయి కదా, వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. రఘు, ఆ డిక్లరేషన్ కనుక మేము అమలు చేయకపోతే మేము ఏది పాడేబేరుచుకున్నట్టు అవుతుంది కదా, మేము పాడేబేరుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. బీసీల విషయానికి వస్తే, బీసీలకు జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ రిజర్వేషను అవకాశాలు 42% కాదు రఘు, అన్ని చోట్ల అన్యాయమే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇదే చూడరాదు. యాజ్ పర్ డేటా ఆఫ్ 72 మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఏది సెంట్రల్ డేటా, సెంట్రల్ డేటాలో గ్రూప్ ఏబిసి అండ్ సఫాయి కర్మచారి టోటల్ మొత్తం సెంట్రల్ డేటాలో 18,92,059 ఉద్యోగాలు ఉన్నాయి రఘు. అందులో ఓబీసీలు గ్రూప్ ఏలో 14,074 ఉన్నారు, గ్రూప్ బిలో 27,334 ఉన్నారు, గ్రూప్ సిలో 3,68,000 ఉన్నారు. సఫాయి కర్మచారి కాడికి 6,280 ఉన్నారు. ఇది ఇట్లా పెడితే మీరు ఒకసారి చూస్తే ఓబీసీలకు మరి ఎంత పర్సెంట్ ఉద్యోగాలు దొరికినాయి? ఇక్కడ చూస్తే ఇగో టోటల్ 21% దొరికినాయి. 27% ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? అంటే మాకు అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి వివక్ష ఇది. ఇక్కడ ఇదే కాదు, ఇగో మొత్తం ఇంత రావాలి. యాక్చువల్గా రావాల్సింది ఎంత? 5,50,856 అంత రావాలి. నీకు గ్రూప్ 1 గ్రూప్ ఏలో 14,000 ఉద్యోగాలే వచ్చినట్టు 7,000 ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి ఇందులో. ఇక్కడ గ్రూప్ బికి వచ్చేసరికి దాదాపుగా ఇక్కడ ఒక మనకు ఈ 3, 2, 5, 15% ఇక్కడ దెబ్బతిన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఈడ 36 అంటే ఇవి ఒక 40, ఆడకు 30, 70,000 ఉద్యోగాలు ఈడ పోయినాయి. అంటే ఎడిపోయినాయి ఇవన్నీ. అంటే వీళ్ళు ఫిల్ చేస్తలేరు, ఇక ఫిల్ చేస్తలేరు. అంటే ఈ రిజర్వేషన్లు, రోస్టార్ పాయింట్లు, ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తారుమారు చేసి
అక్రమంగా మళ్ళీ జొరబడుతున్నారు అన్నట్టు. ఈ రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1,00,000 ఉద్యోగాలు ఓబీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఇగో ఇక్కడ పడినాయి. ఇది నా లెక్క కాదు, యాజ్ పర్ డేటా ఆఫ్ 72 మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇది 2021 లెక్కల ప్రకారం ఇది జరిగిన. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఓబీసీల కేంద్ర ప్రభుత్వం టంచన్ చేస్తే నీకు ఈ షార్ట్ ఫాల్ అంతా క్లియర్ అవుతుంది. ఇవి చేయకుండా ఒక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఇదే బాధ, రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే లెక్క. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం? 10%, అప్ టు 10%, నాట్ 10%, అప్ టు ఎండ్ స్లాబ్ 10%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 10% రిజర్వేషన్ అంటే ఆల్రెడీ 100%లో 50% రిజర్వేషన్, 27% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బీసీస్, 15% ఆఫ్ ఓసీస్, ఎస్టీస్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ 7%, ఆల్మోస్ట్ ఆల్ 50%. ఈ 50% కోటా పోయిన తర్వాత మిగతా 50%, మిగతా 50%లో 10%. కానీ అది కాకుండా ఈ 100%లోంచి 10% తీస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది తప్పు, ఈ విధానం తప్పు అని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. రఘు, మీరు ఒకసారి చూస్తా అంటే చూపించండి. %10 EWS quota applicable only for vacant posts in general quota, not for all. అన్నిట్లోంచి కాదు. కానీ దీన్ని అక్రమంగా ఏం చేసిరంటే మొత్తానికి అప్లై చేస్తూ ఉన్నారు. ఓకే, మొత్తానికి అప్లై చేయడం వల్ల ఇక్కడ బీసీలు దారుణంగా నష్టపోతారు. ఒక అనారక్షిత్ కోటాలోంచి, అంటే రక్షిత్ కోటా అంటే రిజర్వ్డ్ కోటా, అనారక్షిత్ కోటా అంటే నీకు అనారక్షిత్ కోటా అంటే జనరల్ ఓపెన్ కేటగిరీలోంచి 10%. అదే రిజర్వేషన్ 50% పోగా మిగిలిన 50% లోంచి వీళ్ళకి 10% ఇవ్వాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంకొక డేటా గమనిస్తే జరిగిన ప్రమాదాన్ని, ఇంకా ఇదే కాదు, వీళ్ళు ఇప్పుడు కనుక మేము దీన్ని అడ్డుకోకపోతే 30 ఏళ్ల పాటు వీళ్ళు వచ్చి కూర్చుంటారా ఉద్యోగాల్లో? మరి దానికి ఏం సమాధానం చెప్తాం మేము? కాబట్టి ఇట్లా జరుగుతున్నటువంటిది ఇంకొకటి కూడా చూపిస్తారు రఘు నీకు. ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మొన్న గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి కదా. అవును, గ్రూప్ 1 పోస్టులు మొత్తం డౌనా, గ్రూప్ 1 ఇదే గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49 పోస్టులు వచ్చినాయి కదా. అవును, 49 పోస్టులో వాస్తవానికి వాళ్ళకు రావాల్సినటువంటి పోస్టులు కేవలం 24. 24 పోస్టులే రావాలి ఈ లెక్క ప్రకారం, కానీ 49 వచ్చినాయి. అంటే ఓవరాల్ 100%లో తీస్తే 49 కదా వీళ్ళకు. 100%లో దేనికి లేదు. నీకు మధ్యప్రదేశ్ హైకోర్టు అదే చెప్పింది, కర్ణాటక హైకోర్టు అదే చెప్పింది. ఇక్కడ మాత్రం దొంగతనంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 49%లోంచి సగం పోస్టులు జనరల్ కేటగిరీలోకి మారిస్తే అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరు కూడా ఆ మిగతా 5% పోటీ పడవచ్చు. ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే అందులో బీసీలు మిగతా వాళ్ళు ఎందుకు ఎందుకు రారంటే నీకు పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు పార్లమెంట్ ఏం చెప్పిందంటే, ఆ చట్టం ఏం చెప్తా ఉందంటే, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలలో రిజర్వేషన్కు అర్హత లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఇట్లా తీసుకొచ్చారు. అంటే ఇందులో ఉన్న వాళ్ళని అందులోకి ఛాన్స్ అందులోకి ఎంట్రీ కాకుండా ఆపిరు అన్నట్టు. ఆపడం కోసం అది తీసుకొచ్చారు. ఇక్కడ 24 పోస్టులు రావాల్సిన వాళ్ళకి 49 పోస్టులు వచ్చినాయి. ఇక్కడ బీసీ కేటగిరీకి సంబంధించి వీళ్ళు మొత్తం జనాభా 62% ఉంటే వీళ్ళకి దక్కిన వీళ్ళు ఎంత 23% సీట్లు దక్కినాయి. ఇక్కడ వీళ్ళు 28% ఉండి 34% దొరికినాయి. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వాళ్ళకు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం వాళ్ళకు సపరేట్ హక్కులు కల్పించింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అత్యధికంగా పోతున్నాయి కదా. ఇందులో కనీసం 24 సీట్లు జనరల్లోకి వస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల బిడ్డలు మెరిట్ స్టూడెంట్స్ కొట్టుకోగలుగుతారు కదా. మరి ఈ అన్యాయం సంగతి ఏంది? మనం పొలిటికల్ రంగంలోనే మాట్లాడుకుంటున్నాం. ఇదే కాదు, అన్ని రకాల వివక్షలకు గురవుతా ఉన్నారు.
ఇవాళ మంత్రిమండలి తీసుకోండి. అవును, మంత్రిమండలి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిమండలి 2 మంత్రులు ఉన్నారు. 62% ఉన్నటువంటి ప్రజల్లో 2 మంత్రులు ఉంటారు. ఇప్పుడు 4% ఉన్నటువంటి ప్రజల్లో మొత్తం వాళ్ళే ఉంటారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది అన్యాయమే కదా. నామినేటెడ్ పోస్టులు కూడా అట్లే ఉన్నాయి కదా. రైట్, నామినేటెడ్ పోస్టులు అవే ఉన్నాయి. రీసెంట్గా మళ్ళీ ఇంకో 2 ఇచ్చినట్టు, ఇంకా మళ్ళీ ఒక 2-3 ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు 6 బీసీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు యాజ్ పర్ కోటా, యాజ్ పర్ అవర్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ వ్యూస్ ప్రకారం అయితే ఆ 6 రావాలి. అట్లీస్ట్ 4 రావాలి. ఎట్లీస్ట్ ఎందుకు 6 బీసీలే అవి. ఒకవేళ బీసీ అనేటోడు ఎమ్మెల్సీ లేకపోతే మేము ఎట్లేయగలుగుతామని చెప్పొచ్చు కదా. అందుకోసమే ఫిల్టరింగ్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది, స్టార్టింగ్ నుంచి ఫిల్టరింగ్ జరుగుతుంది అన్నట్టు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ బీసీ ప్రజలకు కాస్తో కూస్తో సోయి వచ్చింది. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇది పట్టబయటిలు జరుగుతలేదా? ఓపెన్గా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే నిన్న హైకోర్టు నోటీసులు జారీ చేసింది టీఎస్పీఎస్సీకి, టీజీపీఎస్సీకి. ఏమని? నువ్వు అశాస్త్రీయంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తా ఉన్నావు. నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం గ్రూపు మొత్తం పోస్టులు ఉన్నాయి కదా, ఈ మొత్తం పోస్టులలో 1:50 పిలుస్తా ఉన్నావు. 28,150 మంది వస్తారు. దానికి 28,150 మంది వస్తే వీళ్ళంతా దీంట్లో ఓపెన్ కేటగిరీ కదా. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ బీసీలో నీకు 10వ ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు బీసీ కేటగిరీ, 10వ ర్యాంక్ వచ్చినా నువ్వు బీసీ కేటగిరీ. అదే నువ్వు జనరల్లో ఉంటే నీ 10వ ర్యాంక్ కాడికి ఇంకొక బీసీ వాడు వస్తాడు. అవును, అది రాకుండా ఇట్లా రకరకాల కుట్రలు 30 ఏళ్ల పాటు తిష్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎవడు అడ్డుకోవాలి? ఈ తప్పు చేయమని మా రాహుల్ గాంధీ గారు చెప్పిర్రా? ఈ పొరపాట్లు ఏమని చెప్పిర్రా? చెప్పలే కదా. కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ వాయిస్ మీకు మేము అందుకే అంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు సరే, మా జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వరు అన్నది చాలా బలంగా వాళ్ళు నమ్ముతున్నారు. ఇన్ని రోజులు లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. ఈ ప్రజలకు ఏం కావాలనో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి తెలుసు. ఖచ్చితంగా ఇప్పుడు మల్లన్న ఇంకొకరు నిన్నామన్నా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లో పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కదా నిర్ణయాలు తీసుకునేది, వాళ్ళు కదా డెసిషన్స్ అమలు చేసేది. కాంగ్రెస్ హైకమాండ్ నమ్మేది వాళ్ళని కదా. మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది? రఘు, అన్ని రోజులు ఆదివారం ఉండదు, సోమవారం కూడా వస్తుంది ఓ రోజు. మమ్మల్ని నమ్ముతారు, మేం చెప్పిందే వినాలి అనేటువంటి సిద్ధాంతాలు ఏముండయి కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళకు ఎవరు నమ్మాలో తెలుసు. ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలో వాళ్ళు తెప్పించుకుంటారు. వాళ్ళు ఎవరితో టచ్లో ఉండాలో ఉంటూనే ఉంటారు. ఇక్కడ మనకు బయట కనిపించే లేరంత ఉట్టిదే. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీకి ఏం చేయాలో తెలుసు, ఆ పార్టీ ఎలా ముందుకు పోవాలనో తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ కానియరు, వీళ్ళు ఇంప్లిమెంట్ కానియరు అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ మాటను నెగ్గనియరు. వీళ్ళు ఎవరు నెగ్గనియరు? అడ్డుకునేది ఎవడు? రాహుల్ గాంధీ గారి మాటను అడ్డుకున్నట్టు ఎవడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ మాట అంత పవర్ఫుల్ మాకు. మరి మంత్రిమండలిలో నామినేటెడ్ పోస్ట్లో రాహుల్ గాంధీ చెప్పట్లేదా వీళ్ళకి మంత్రులు పదవులు ఇవ్వండి, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి, సామాజిక న్యాయం పాటించండి అని రాహుల్ గాంధీ చెప్పట్లేదు? ఒకటి ఏంటంటే ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే రఘు విప్లవాలు ఎప్పుడు పుడతాయి? ప్రజల్లోంచి ఆందోళనలు ఎప్పుడు పుడతాయి? అన్యాయం జరిగినప్పుడు పుడతాయి. అవి పుట్టించాలని మేము అనుకుంటున్నాం కాబట్టి పుడుతున్నాయి గద్దే. ఇప్పుడు నాశనకాలానికి కాకపోతే, ఇది నాశనకాలానికి కాకపోతే నీ కార్పొరేషన్ పదవుల్లో కానీ నీకు అక్కడ కానీ ఇక్కడ కానీ ఏంది నువ్వు ఇచ్చింది ఏంది? అది ఈ ప్రజలు గమనిస్తలేరా? ఆంధ్ర వాళ్ళకు కూడా ఇస్తున్నారు కదా, పార్టీ పోస్టులు ఇస్తున్నారు. మన మీడియా INPR లో ఒక ఆంధ్రానికి తెచ్చిపెట్టి ఇస్తాం. అయితే మన వాళ్ళు ఉండాలి, మన వాళ్ళు లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళు మన వాళ్ళు ఉండాలి. అంటే కేవలము నేను అనుకునేటువంటిది ఏంటంటే మా పాడే మేము పేర్చుకుంటున్నాం ఈ కార్యక్రమాల ద్వారా. మా పాడే మేము పేర్చుకుంటున్నాం. మీ ప్రత్యర్థులు కానీ ఆ పాడిలో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో కాలనివ్వం. మేమే కాపాడుకుంటాం. మేమంటే మేము బీసీలను కాపాడుకుంటాం. మాకు ఎందుకంటే ఎంతమంది కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు ఒక తాటి మీద ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలతో ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ లో కూర్చున్న బీసీ ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? రాదు కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రతి బీసీ బిడ్డ ఓన్ చేసుకుంటుండే. ఎందుకంటే కనీసం మా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మమ్మల్ని లెక్క పెట్టాలంటున్నాడు, మాకు మా జీవితాలను ఎక్స్రే తీయాలనుకుంటున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వీఆర్ కమిటెడ్ టు రాహుల్ గాంధీ, వీఆర్ కమిటెడ్ టు కాస్ట్ సెన్సెస్. అందుకోసం ఏం చెప్తున్నంటే
మేము వీళ్ళ నాయకత్వాల కోసం పనిచేస్తలేం రఘు గారు, మీరు గుర్తుపెట్టుకోండి. మేము రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ కోసం పనిచేస్తున్నాం, ఆయన ఐడియాలజీ ఇంప్లిమెంట్ కోసం పనిచేస్తా ఉన్నాం. అని మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి రాష్ట్రంలో. ఈ కంప్లైంట్ ఎందుకు చేస్తాం, ఇంప్లిమెంట్ చేసేటోళ్ళము. ఇప్పుడు ఈ కులగణన గురించి చెప్పట్లేదు, మంత్రివర్గంలో వాళ్ళకు పార్టీ పోస్టులో తీవ్రమైన అన్యాయం ఎందుకు జరుగుతుంది? వాళ్ళు మా కేంద్ర నాయకత్వం ఏమన్నా కళ్ళు మూసుకుంది అనుకుంటున్నావా? వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? ప్రతి లెక్క వాళ్ళ దగ్గర ఉంటుంది, డౌట్ ఎందుకు? ప్రతి లెక్క, ప్రతి అప్డేటు, ప్రతి కదలిక హైకమాండ్ ముందు ఉంటుంది, డౌట్ ఎందుకు నీకు? సో మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏదో బీసీ మూవ్మెంట్ లేపుతారని అంటున్నారు బయట. అరే కాంగ్రెసే బీసీగా మారుతుంది కదా, కాంగ్రెసే బీసీగా మారుతుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 90% మంది ప్రజలకు ఏమీ దక్కట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరాళ్ళు? మేమే కదా. కాబట్టి ఈ 90% మంది ప్రజలకు దక్కాల్సిందే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మా మంచి కోరుకునేటువంటి రాహుల్ గాంధీ గారు మంచి కోరుకోవడం బీసీలుగా మా బాధ్యత. అది అంటే రాహుల్ గాంధీని ముందు పెట్టి, రాహుల్ గాంధీ పేరును ముందు పెట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులని కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఏ నాయకుడైనా ప్రజాబలం ఉంటే కొట్టడమా తిట్టడమా ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కానీ ఎవరిని ఎవరు కొట్టుకోరు, ఎవరిని ఎవరు తిట్టుకోరండి. సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆప్షన్స్ వాళ్ళకు కొట్టడం మీన్స్ అదే వాళ్ళకు ఉండేటివి వాళ్ళకు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళైనా నేనైనా మా అధినాయకత్వం ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం కోసమే పనిచేయాలి. నేను ఒక పార్టీలో ఉన్నటువంటి మనిషిగా చెప్తా ఉన్నా. సో ఇంకొక విషయం ఏంటంటే, మా అధినాయకుడు బీసీలకు చెప్పండి, బీసీల ఓట్లు వేయించండి కాంగ్రెస్ పార్టీకి అంటే చెప్పినాం కాబట్టి మేము చెప్తున్నాం. అదే బీసీలకు చెప్తా ఉన్నాము. బీసీ ప్రజలారా, మన కులగణన చేస్తా అంటున్నారు, మన తలకాయలు లెక్క పెడతా అంటుండు, మన జాతులను లెక్క పెడతా అంటుండు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని చెప్పి మేము పిలుపునిచ్చినాం ఇక్కడి నుంచి. కాబట్టి ఆ ప్రజలకు చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన ఆలోచనని, ఐడియాలజీని మేము ప్రజలకు చెప్పి ఓట్లు వేయించినాం కాబట్టి ఈ ప్రజలకు మంచి చేస్తాను వస్తుండు. మళ్ళానికి మంత్రి పదవి అడిగిండి, ఇవ్వలేదు కాబట్టి ఇది స్టార్ట్ చేసినని కొంతమంది అంటారు. ఎక్కడన్నా ఇదొక నేను ఓపెన్గా చెప్తా ఉన్నా రఘు, మంత్రి పదవి మళ్ళన్నా తీసుకోడు. ఓకేనా? ఇవ్వడు కాబట్టి తీసుకోడు అంటున్నారు. అరే ఇవ్వడేంది భయ్, నేను అడగలేదు. నేను అడుగుతుంది 42% రిజర్వేషన్ అడుగుతున్నా. నేను అడుగుతుంది బీసీల వాటా కావాలి, పొలిటికల్ వాటా అని అడుగుతా ఉన్నా. నాకు అంతకు మించింది ఏముంటుంది? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఇప్పుడు మంత్రి పదవి ఎక్కి మంత్రి పదవి ద్వారా ప్రమాణ స్వీకారం చేసి పనులు చేస్తే తెలుస్తా జనానికి. తీన్మార్ మల్లన్న ఎవడో తెలియదా, రఘు ఎవడో తెలియదా ఈ లోకానికి? అంటే నేనేమంటున్నా అంటే, ఐడెంటిటీ అనేది తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ద్వారా రాలే, ప్రజల ద్వారా వచ్చింది. ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల తీన్మార్ మల్లన్నగా ఉన్న ఐడెంటిటీ మంత్రి తీన్మార్ మల్లన్నగా ఉండదు. సో ఇప్పుడు ఎందుకు మొన్న వెంకటరెడ్డి మీద అంత మాట మాట్లాడి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నారా మీరు? ఒక విషయం చెప్తా ఉన్నా, వెంకటరెడ్డి పేరు ఎక్కడన్నా ఉచ్చారణకు వచ్చిందా? మీరు అల్టిమేట్గా అదే మీరు డిసైడ్ చేసుకుంటే అయిపోతుందా? అంతే కదా, మీరు డిసైడ్ చేసుకుంటే అయిపోతుందా? మీరు డిసైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు, అధికారికి ఫోన్ చేసినాడంటే ఆ మంత్రి ఎవరు? మరి ఎవరు? నల్గొండలో ఎలక్షన్ జరుగుతుంది. నువ్వు చెప్పు, ఎవరు అనుకుంటున్నావు? ఆయనే. ఎవరు? ఆయన కాదా? నువ్వు అనుకుంటున్నావా? వేరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మల్లన్న గారికి ద్రోహం చేసిందని రఘు భావిస్తుండా? నేను అంటున్నా, ఏ నాయకుడు మీకు సపోర్ట్ చేయలేదు అంటున్నా. ఎవరు? నల్గొండలో. అది ప్రజలు చూసుకుంటారు. అదే ఇది వాస్తవం కదా, అది ప్రజలు చూసుకుంటారు. మీరు చెప్పండి. అది ప్రజలు చూసుకుంటారు కాదా? కాదా అంటున్నా. వాస్తవమే. తీన్మార్ మల్లన్న గెలిస్తే ప్రమాదం అని భావించిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి వాళ్ళు చూసుకుంటారు ఆ పని. మేమే గెలిపించినామని కూడా అంటున్నట్టు. ఎవరు అనరు కూడా, ఎవరు అనలే, అనరు కూడా. అనరా? లోపల అని ఉంటారు కదా. వాళ్ళని ఎవరైనా అడుగుమని నేను గెలిపించిన అని చెప్పమని చూద్దాం, చెప్పరు ఎవరు. ఎందుకంటే ఆ సాహసం కూడా చేయరు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఎవరి చేతిలో ఉండదు అది. అల్టిమేట్గా పట్టభద్రుడు అనేటువంటి వ్యక్తి ఎవరు కోటేయాలి, ఎందుకు కోటేయాలని డిసైడ్ చేసుకుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు అంటున్నారు కదా, రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు సీఎం కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కానిది ఏముండదు రఘు. కాంగ్రెస్ పార్టీలో అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఉంటాడా? ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతాడని అన్నది. ఎవరు ఏమైనా అనుకోవచ్చు, నేను అనుకుంటున్నా ఈసారి బీసీ సీఎంఏ అనుకుంటున్నా. ఓకే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీసీఏ ఉంటాడని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యం రఘు, ఎవరు ఏమైనా అనుకోవచ్చు. కాకపోతే అల్టిమేట్గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సీఎం అవుతావు, నాకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పిండు. అదైన వ్యక్తి, నేను అనే ఉన్న పక్కపొంటి, అది యాదృచ్ఛికంగా అన్నటువంటి మాట. ముఖ్యమంత్రి గారు అనబోయి మంత్రి గారు అనబోయి ముఖ్యమంత్రి గారు అన్నాడు. సరే, ఆ మాట కట్టుబడి ఉన్నాడు.
నేను అంట ఓపెన్గా అంటా ఉన్నా నెక్స్ట్ సీఎం బీసీఏ అంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో నెక్స్ట్ సీఎం బీసీఏ అంటున్నా. అంటే మళ్ళీ ఎలక్షన్లో వచ్చే నాటికి మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఐడియా మాకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి. నల్గొండలో తెలంగాణలో మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా? బీసీ ముఖ్యమంత్రిని బీసీలే చేసుకుంటారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీలే చేసుకుంటారు. ఏముంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పంగానే రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చుండబెట్టి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసేసి ఇంకోరిని కూర్చుండబెట్టే కార్యక్రమాలు ఉండే కదా. పబ్లిక్కి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని ప్రజలు కోరుకుంటే వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రజా ఆలోచనలకు దగ్గరగా ఉండి పబ్లిక్కి నాయకునికి నెట్వర్క్ కనెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పోతే ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేము తీసుకొస్తాం రాజ్యాన్ని అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు పార్టీలో ఉండి తేవడం ఎంతవరకు సాధ్యం? పార్టీలో ఉంటూ చేయడం ఎంతవరకు? ఇట్ మీన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీల రాజ్యం తెస్తా అంటుంది, బీసీల రాజ్యం తెస్తా అంటున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే బీసీలందరినీ గెలిపించినట్టే. రేపు ప్రోగ్రామ్ తీసుకోబోతున్నారా మీరేమన్నా భవిష్యత్తులో? ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే బీసీలకు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంకా వివరించాల్సింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే పాదయాత్ర ఏం చేయాలనేది ఇంకా డిసైడ్ చేస్తాం. ఎప్పుడు అంటే ఏ సందర్భంలో చూడొచ్చు? ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఉంటుంది, 2 years తర్వాత. సో బిఫోర్ 2 years అయితే మీరు అంటే ఈ ఐడియాలజీని ఫస్ట్ లిటరేచర్ ఐడియాలజీ ఇదంతా పోవాలి కదా, ఆ కార్యక్రమం చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. సో ఇది తిన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.